అందరికీ నమస్కారం. నా పేరు దివ్య కీర్తన. నేను ఇక్కడ జూనియర్ డాక్టర్ని. నాతో పాటు ఇక్కడ 150 మంది హౌస్ సర్జన్స్ ఉన్నారు. మేమందరం ఇక్కడ 7 నెలల నుంచి ఇక్కడే మేము పనిచేస్తున్నాము. మాకు ఇక్కడ స్టైఫండ్ ఇస్తారని చెప్పడం వల్ల మేమందరం ఇక్కడ తీసుకోవడం జరిగింది. అందరూ మీరు ఎఫ్ఎంజీస్ అని డిఫరెన్స్ చూపిస్తారు, కానీ ఎందుకు చూపిస్తారో మాకు అర్థం కాదు. మేము అంత దూరం వెళ్ళి చదువుకొని వచ్చింది ఇక్కడ ఈ ప్రజలకి సేవ చేయడానికి మేము వచ్చాము. ఇక్కడ మేము కష్టపడుతున్నప్పుడు మాకు జీతాలు ఇక్కడే ఇవ్వాలి, దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు రిలీఫ్ ఫండ్స్ ఇవ్వాలి, స్టైఫండ్ ఇవ్వాలి అని చెప్పి మాకు చెప్పింది. సుప్రీం కోర్టు కూడా చెప్పింది ఏ ఇంటర్న్ కూడా ఇక్కడ లేబర్ కాదు, డోంట్ ట్రీట్ ఇంటర్న్స్ యాజ్ లేబర్స్ అని చెప్పి మా అందరికీ జీతాలు ఇవ్వమని ఎప్పటి నుంచో చెప్తుంది. కానీ అన్ని స్టేట్స్లో ఇస్తున్నా సరే ఈ స్టేట్ ఎందుకు ఇవ్వట్లేదో మాకు అర్థం కావట్లేదు. ప్రతి స్టేట్లో కూడా జియో గవర్నమెంట్ పాస్ చేసింది, కానీ మన స్టేట్లో మాత్రం మేము గవర్నమెంట్ అగెనిస్ట్గా డిఎంఈకి అగెనిస్ట్గా మేము కేసు వేసి మేము వాదించుకోవాల్సి వస్తుంది. ఈ వ్యతిరేకం ఎందుకుందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 7 నెలల నుంచి పనిచేస్తున్నాము. ఇప్పుడు మెల్లమెల్లగా కోవిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. మా అవసరం చాలా ఉంటుంది. మాకు ఏం జీతం లేకుండా మేము ఎలా పనిచేస్తాం? మేము జీతం అడుగుతుంది మీకు సుఖంగా ఉండడానికి కాదు. మాకు డైలీ ఖర్చులు చాలా వస్తున్నాయి, దాన్ని మేము ఎలా భరించాలి? కొంతమంది ప్రభుత్వ అధికారులు మేము అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇన్నాళ్ళు మీ తల్లిదండ్రుల దగ్గర ఆధారపడ్డారు కదా, 1 సంవత్సరం కూడా ఆధారపడండి అన్నారు. అదెలా కుదురుతుందో నాకు అర్థం కావట్లేదు. అంత చిన్న చూపుగా ఎందుకు చూస్తున్నారు? మేము ఇక్కడ ఫ్రీగా మేము అడగట్లేదు డబ్బుల్ని, మేము కష్టపడుతున్నాం కనుక మేము జీతం అడుగుతున్నాం. అది ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు అంత బాధ వచ్చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. అన్ని స్టేట్స్ జియో పాస్ చేస్తుంటే ఇక్కడ మేము అడగాల్సి వస్తుంది మాకు జీతం ఇవ్వమని చెప్పి. ఎస్పీఎం అని చెప్తారు, వేరే ప్లేసుల్లో వేస్తారు. మాకు ఇక్కడ నుంచి భోగాపురం చాలా దూరం, అక్కడికి ఎలా వెళ్తాం మేము? మా ట్రాన్స్పోర్ట్, మా పెట్రోల్, మాకు ఫుడ్ ఉండదు, అకామిడేషన్ ఉండదు. ఆడపిల్లలకి ఎంత కష్టం అవుతుంది. అక్కడ మాకు పడుకోవడానికి ఉండదు, ఒక రూమ్ ఉండదు. ఎలా మేము వర్క్ చేయాలి? అసలు మా కష్టాలు ఎవరు చూస్తారు? ఏమైనా పేషెంట్ వస్తే ఏ టైంలో అయినా సరే మేము లేచి వెళ్ళాలి, కానీ మాకు ఫుడ్ ఉండదు, బెడ్ కూడా ఉండదు. ఇది ఎప్పుడు పట్టించుకుంటారు? మా జీతాలు అడిగితే మీకు జీతాలు ఎందుకు అంటారు. మేము ఎందుకు ఫ్రీగా పనిచేయాలి? మేము లేబర్స్ కాదు కదా ఇక్కడ. ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఒక్కొక్కరు 36 గంటలు పనిచేస్తాం ఇక్కడ. 36 గంటలు అంటే తక్కువ కాదు. మా నిద్ర ఉండదు, తిండి ఉండదు, జీతం కూడా టైంకి ఇవ్వకపోతే ఎలాగా? మేము ఫ్రీగా అడగట్లేదు కదా, అన్ని రాష్ట్రాలు ఇస్తున్నారు, అన్ని స్టేట్స్ ఇస్తున్నాయి. మరి మాకెందుకు మీరు ఇలా చూస్తున్నారు? ఎంతమంది దగ్గరికి వెళ్ళామో కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరు మమ్మల్ని పట్టించుకోలేనప్పుడు ఎందుకు మాకు ఈ గవర్నమెంట్ అనిపిస్తుంది? ఏంటి మీరు చేస్తుంది? ఒకసారి చూసుకోండి మీరు ఏం చేస్తున్నారు. మాకు స్టైఫండ్ కావాలి, మాకు నెల మాకు మా జీతం పడాలి, మా ఖర్చులు మేము చూసుకోవాలి. ఇంకెన్ని సంవత్సరాలు మా తల్లిదండ్రుల మీద మేము బ్రతకాలి? మేము జాబ్ చేస్తున్నాము, బయట పని చేయాలంటే మాకు డ్యూటీ టైమింగ్ సరిపోవట్లేదు. మా జీతం మాకు రాక వేరే దగ్గర పని చేయక ఏంటి మాకు ఇది అర్థం కావట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.